ఇది ఆల్టో 800. దీన్ని మనం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం చూడాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని బేసిక్స్ నేను మీకు చెప్తాను. ఎలాగంటే ఫస్ట్ రైట్ సైడ్ మిర్రర్ మనం ఇలా కూర్చున్నప్పుడు రైట్ సైడ్ మిర్రర్‌లో మనకి వెనక భాగం అంతా చాలా క్లియర్‌గా కనపడాలి. మనకి క్లియర్‌గా కనిపించట్లేదు కదా! ఇప్పుడు మనం ఇలా పెట్టుకుందాం. వెనకాల మనకి చాలా క్లియర్‌గా కనపడుతది. మనం ఇలాగా డ్రైవింగ్‌లో కూర్చున్నప్పుడు బ్యాక్ వ్యూ మనకి చాలా క్లియర్‌గా కనిపించాలి. మన తలకాయ అటు ఇటు తిప్పకూడదు. కళ్ళని మాత్రమే తిప్పాలి. దీన్ని మనం మిర్రర్ అని సరి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ మిర్రర్ దాన్ని కూడా మనం క్లియర్‌గా సరి చేసుకోవాలి. కొంచెం సరి చేసుకుందాం. చూడండి ఇప్పుడు క్లియర్‌గా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మిర్రర్. ఈ బ్యాక్ మిర్రర్ కూడా మనం చాలా క్లియర్‌గా సరి చేసుకోవాలి. చూడండి వెనక వ్యూ అంతా కొద్దిగా మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. తర్వాత ఇది ఫ్రంట్ మిర్రర్. అయితే మన కారు తోలుతున్నప్పుడు అద్దాలు సరిగ్గా లేవు కదా అని చెప్పి మనం డ్రైవింగ్లో కారు అద్దాలను సరి చేసుకోకూడదు. కారు ముందు మనం స్టార్ట్ చేయకుండానే ముందు కారు మనం ఎక్కంగానే మనకి అద్దాలు మనకి కరెక్ట్గా ఉన్నాయా, మిర్రర్స్ మనకి బ్యాక్ వ్యూ సరిగ్గా చూపిస్తుందా, లెఫ్ట్ సైడ్ వ్యూ సరిగ్గా చూపిస్తుందా, రైట్ సైడ్ వ్యూ సరిగ్గా చూపిస్తుందా, బ్యాక్ వ్యూ సరిగ్గా చూపిస్తుందా అని చెప్పి మనం చూడాలి. అంటే ఒక చిటికేసే టైంలో మనం లెఫ్ట్ సైడ్ మిర్రరు, రైట్ సైడ్ మిర్రరు, బ్యాక్ మిర్రర్ అన్నీ మనం క్లియర్గా చూసేయాలి. మనం ఒక్క సెకండ్లో అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడాలి, ఇటు రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, ఇది బ్యాక్ మిర్రర్ చూడాలి, మళ్ళీ ఫ్రంట్ కూడా చూసుకోవాలి. మనం డ్రైవింగ్ కార్ వెళ్ళిపోతూ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడకూడదు. మనం ఎవరు చూస్తారు? మనం చాలా క్లియర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా అవతల వాళ్ళు జాగ్రత్తగా రారు. కాబట్టి ఏం చేయాలంటే మన కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక విషయం, ఇది గేర్లో ఉందా, న్యూట్రల్లో ఉందా చూసుకోవాలి. న్యూట్రల్లో ఉంటే ఈ మూల నుంచి ఆ మూలకి గేర్ రాడ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. కార్ ఎప్పుడు ఆగినా కానీ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, ఈ హ్యాండ్ బ్రేక్ని మనం ఎప్పుడు వాడుతూ ఉండాలి. ఎందుకంటే మీరు కార్లో ఉన్నంతసేపు మీకు బ్రేక్ ఇలా తొక్కి చూసుకుంటారు కాబట్టి, బ్రేక్ తొక్కుతారు కాబట్టి మీరు కారు ఎప్పుడైతే దిగిపోయారో, ఇంజిన్ ఎప్పుడైతే ఆపేశారో దీని హ్యాండ్ బ్రేక్ని ఇలా లాగేసుకోవాలి. హ్యాండ్ బ్రేక్ తీసే విధానం, హ్యాండ్ బ్రేక్ పైకి లేపి ఈ బటన్ నొక్కి కిందకి అనాలి. అప్పుడు హ్యాండ్ బ్రేక్ ఓపెన్ అవుతుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ వేయడం అంటే ఇలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక విధం ఈ బటన్ నొక్కి పైకి లాగి ఇలాగైనా బటన్ వదలవచ్చు. ఇది హ్యాండ్ బ్రేక్ వేసే విధానం. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ మనం తీద్దాం. ఇప్పుడు కార్ ఎక్కాం కదా, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ వాడమంటున్నాను, కార్ ఎటు డౌన్ ఉందో అటు వెళ్ళిపోతుంది. మీరు ఇంట్లోకి వెళ్ళి వచ్చే లోపల కారు వెళ్ళకపోయకుండా అలాగే వదిలేస్తుంది. వెంటనే అన్న చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారును ఆపుతాడు. ఆ అన్న కోసం ఒక లైక్ చేయండి. ఈ అన్నను చూడండి, సడన్ గా బయటికి పరిగెత్తుతాడు. ఎటు డౌన్ ఉందో అటు వెళ్ళిపోద్ది. మీరు పెట్టిన ప్లేస్లో కారు ఉండదు. అందుకని చెప్పి హ్యాండ్ బ్రేక్ వాడమంటాం. ఈ సీట్ కూడా మీకు కింద అడ్జస్ట్ ఉంటుంది అనమాట. అడ్జస్ట్ రాడ్, ఇది అడ్జస్ట్ రాడ్ కనపడుతుంది కదా, అడ్జస్టబుల్ రాడ్. ఇది నొక్కారనుకోండి మీకు ముందుకి వెనక్కి కదులుతుంది. మీ హైట్ని బట్టి మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత కారు న్యూట్రల్లో ఉందో లేదో చూసుకుని అప్పుడు మనం కార్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీని ఇలా తిప్పితే కార్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కార్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లచ్ తొక్కాము. కింద మీకు కనిపిస్తుంది కదా, నేను క్లచ్ తొక్కిన విధానం మీకు కనిపిస్తుంది. క్లచ్ తొక్కాను. క్లచ్ తొక్కి ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి. ఇది వచ్చేసి ఎక్సలేటర్, రేజ్ అవుతుంది చూసారా కారు. ఇది వచ్చేసి బ్రేక్, ఇది వచ్చేసి క్లచ్. మనం గేర్ వేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎక్సలేటర్, ఈ బ్రేక్ని మనం, ఈ ఎక్సలేటర్ని, ఈ బ్రేక్ని మనం రైట్ లెగ్ తోటి మనం ఆపరేట్ చేస్తాం. ఈ లెఫ్ట్ లెగ్ వచ్చేసి క్లచ్ని మాత్రమే ఆపరేట్ చేస్తాం. ఓకేనండి. ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీరు ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఎలా మూమెంట్ ఇవ్వాలి, కారు ఎలా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేస్తున్నాను నేను. ఫస్ట్ గేర్ వేసాను, ఫ్రంట్కి వేసాను.
ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ మూమెంట్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి క్లచ్ మూమెంట్ నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను, కార్ ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. చూడండి నేను ఎక్సలేటర్ తొక్కట్లేదు, బ్రేక్ మీద కూడా నాకు కాలు లేదు. ఎక్సలేటర్ క్లచ్ ఓపెన్ చేస్తున్నాను నిదానంగా. నిదానంగా క్లచ్ ఓపెన్ చేస్తున్నాను. కారు ముందుకు కదులుతుంది. కారు ముందుకు కదులుతుంది చూడండి ఫ్రీగా. అదనమాట అలా వెళ్తుంది క్లచ్ మూమెంట్ మనం ఇస్తే కారు ఫ్రీగా ముందుకు కదులుతుంది.